రోజు నుంచి ఈ రోజు వరకు బంగ్లాదేశ్లో సుమారు 3000 దాడులు జరిగిన హిందువుల వ్యాపార సముదాయాలపైన. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. వారి ప్రధాన ఉద్దేశం మొట్టమొదటిగా మనకు హసీనా ప్రభుత్వాన్ని తొలగించి వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టినారు. అక్కడ ఎవరైతే మన యూనస్ ఉన్నాడో యూనస్ని అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ ఉన్న మైనార్టీల మీద దాడులు చేస్తూ మైనార్టీల నిర్మూలన అనే ఒక కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న ముస్లింలు ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇది చాలా ఖండించదగిన విషయము. అక్కడ ఉన్న హిందువుల ధన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అక్కడ ఉన్న హిందువుల ఆస్తులని లాక్కుంటున్నారు, హిందూ మహిళలను లాక్కుపోతున్నారు. వారు అనేక హింసలు పెడుతూ అక్కడ హిందువులు భవిష్యత్తులో ఉండకుండా దీని పన్నాగం జరుగుతుంది. ఇది మన ఆస్తులు మన సంతానాన్ని కూడా వాళ్ళందరూ లాక్కోవాలని చూస్తారు. ఇక్కడున్న హిందువులంతా కూడా ఏకం కావాలి. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద ఒక యుద్ధం ప్రకటించి అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. లేదంటే బంగ్లాదేశ్లో హిందూ దేశాన్ని సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్.